హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్క్లాస్ ముచ్చట్లు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈరోజు నేను వచ్చేసి క్యాబేజ్ అప్పం ఎలా చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా ఒక క్యాబేజ్ గడ్డనైతే మీడియం సైజున క్యాబేజీని అయితే ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీని ఒక పెద్ద మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మరి పేస్ట్లా కాకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలు అయ్యేంత వరకు మిక్సీ అయితే పట్టేసుకోవాలి. చూడండి, చిన్న చిన్న ముక్కల వరకు అయితే నేను మిక్సీ పట్టుకున్నాను. ఇలా మిక్సీ పట్టుకున్న క్యాబేజీని ఒక గిన్నెలో అయితే వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్. వేసేసుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండి, కొంచెం బియ్యం పిండి, ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి, ఉల్లిపాయను అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్. తర్వాత ఒక స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసి కలుపుకొని ఇలా కలిసేటట్టు కలుపుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత తగినన్ని నీళ్ళు పోసి పిండిని ఒక ముద్దలాగా అయితే కలుపుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఒక ముద్దలాగా అయితే కలిపేస్తున్నాం ఫ్రెండ్స్. మనం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా చేసామనుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇలాంటి స్నాక్స్ చేసామనుకోండి ముద్దలా కలిపెట్టుకొని చిన్న చిన్న ముద్దలా చపాతీ ముద్దలా తీసుకొని ఇలా అప్పలాగా అయితే ఒత్తేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా చూడండి, నేను ఒక తడి క్లాత్ తీసుకొని తడి క్లాత్ మీద ఒక అప్పలాగా అయితే ఒత్తేసుకుంటున్నాను ఫ్రెండ్స్. తర్వాత స్టవ్ మీద ఆయిల్ హీట్ చేసి హీట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న అప్పాన్ని అయితే డీప్ ఫ్రై చేస్తాం. డీప్ ఫ్రై చేసిన తర్వాత పక్క తీసేసుకోవాలి. మళ్ళీ తర్వాత ఇంకొక అప్పాన్ని అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, ఇలా డీప్ ఫ్రై చేసిందని పెట్టకైతే సర్వ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అప్పాలు అనేవి ఎలా వచ్చాయో చాలా టేస్టీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఎప్పట్లా కాకుండా ఇలా కొత్తగా చేసుకున్నామని ఇలా పిల్లలకి లంచ్ లాగా పోనీ స్నాక్స్ లాగా చేసామనుకోండి పిల్లలు చాలా ఇష్టంగా అయితే తింటారు ఫ్రెండ్స్. చూడండి, చాలా సింపుల్గా టేస్టీగా క్యాబేజ్ అప్పాలు అయితే రెడీ అయ్యాయి ఫ్రెండ్స్. చూడండి, టేస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉందో చెప్తాను. ఎలా ఉందో టేస్ట్ అయితే చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, అప్పం అయితే చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. టేస్టీగా క్యాబేజ్ అప్పం, క్యాబేజ్ టేస్ట్ సూపర్ అయితే ఉంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో అయితే ట్రై చేయండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నారు అంటే ఖచ్చితంగా ఈ స్నాక్ అయితే రెడీ చేయండి ఫ్రెండ్స్. బాయ్.